ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తిరిగి మరోసారి దేవుడు మీ ముందుంచినందుకు దేవునికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. అంత బాగున్నారా? మరి ఎలా ఉన్నారు ఈ కరోనా టైంలో? మరి ఏ విధంగా మీ జీవితాలు దేవుని సన్నిధిలో ఏ విధంగా నడిపిస్తున్నారో మీరు మీకే సాక్షులు. చక్కగా ఉండండి, వాక్యాన్ని వినండి. మరి ఈరోజు ఒక కొత్త అంశంతో మీ ముందు వస్తున్నాను. ఇది కూడా 2 భాగాల్లో ఉంటుంది, ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్. కనుక జాగ్రత్తగా విని మీరు బలపడాలని, మీరు ఆత్మీయంగా ఇంకా ఎదగాలని ఈ యొక్క ప్రయత్నం అంతా జాగ్రత్తగా వినండి. ఈరోజు మరి నేను మాట్లాడబోయే అంశము ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బహుమానము, దేవుని యొక్క వరము అనొచ్చు. గిఫ్ట్, ఇట్స్ ఎ వరము, రివార్డ్. ఏంటి? నిత్య జీవము దేవుని యొక్క వరము. నిత్య జీవము దేవుని యొక్క వరము. ఇప్పుడు జీవిస్తూనే ఉన్నామని మీరు అనుకుంటున్నారేమో. అవును, జీవిస్తున్నాము, కానీ మనము మృతమే. వాక్యం అంటుంది నువ్వు జీవిస్తున్నావు కానీ నీవు మృతమే. ఎందుకంటే ఈ యొక్క జీవము ఎక్కడో ఒక దగ్గర స్టాప్ అయిపోతుంది, ఆగిపోతుంది. మరి చేరవలసిన గమ్యాన్ని చేరదు. కాబట్టి అందుకే ఈ గిఫ్ట్ ఆఫ్ గాడ్. సో ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ ఆర్ గెట్ దిస్ గిఫ్ట్. మరి పొందుకోవాలని మరి ఈ యొక్క ప్రయత్నం అంతా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ, ఆత్మకు చావు లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ మరి జీవించాలి. జీవిస్తూ కంటిన్యూటీ, ఇట్స్ ఏ ఇన్ఫినిటీ, అన్లిమిటెడ్, నెవర్ స్టాపింగ్, నెవర్ హ్యావ్ ఎ ఫుల్ స్టాప్. ఇట్ షుడ్ కంటిన్యూ ఫర్ ఎవర్ ఎవర్. నిత్య రాజ్యములో నిత్య జీవం కలిగి ఉండాలి. దట్ ఈస్ ద గిఫ్ట్. మరి ఇక్కడ మరి మనము చూస్తున్నది ఏంటంటే ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవము దేవుని యొక్క వరము. మరి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్టయితే, ఏలయనగా పాపము వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము. మరి ఇక్కడ ఆ మరణం చూస్తున్నాము, నిత్య జీవాన్ని చూస్తున్నాము. మరణం అంటే ఇట్స్ ఎన్ జస్ట్ ఎండ్ లైక్ థింగ్. ఇక నువ్వు జీవించేవాడిగా ఉండవు, నీ ఆత్మ జీవించే దానిగా ఉండదు. కాబట్టి ఇట్ షుడ్ బి కంటిన్యూడ్ ఫర్ లివింగ్. ఆత్మ అనేది ఎప్పటికీ జీవించే ఉండాలి. అది కూడా సుఖశాంతులతో, శాంతి సమాధానాలతో, సంతోషముతో జీవిస్తూ ఉండాలి. అది మరి ఎల్లప్పుడూ ఆ విధంగా ఉండాలి. అంటే ఇక్కడ చూసినట్టయితే పాపము వలన వచ్చు జీతము మరణము. ఇక్కడ చూస్తున్నాము, 2 విషయాలు చూస్తున్నామండి. పాపానికి బానిసగా ఉండడానికి, దేవుని బానిసగా ఉండడానికి గల వ్యత్యాసము ఇక్కడ మనకు పరిశుద్ధైన పౌలు తెలుపుతున్నాడు. మరి మనకు కనబడుతున్నది. కాబట్టి 2 థింగ్స్ వీ నీడ్ టు సీ హియర్. ఐదర్ యూ వాంట్ టు బి డెడ్ పర్సన్ ఆర్ ఏ లివింగ్ పర్సన్ ఫర్ ఎవర్ లాంగ్ అనేది మనం చూస్తున్నాము. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. పాపం యొక్క జీతము మరణము. ఈ యొక్క పాపం వలన వచ్చేది ఏంటంటే, నువ్వు ఒకరికి బానిసగా ఉండి అతడికి లొంగిపోయి అతడు చెప్పిన విధంగా నువ్వు చేస్తున్న పనులు, దట్ ఈస్ ద వేజెస్. దానికి తప్పకుండా కూలి ఇవ్వవలసి వస్తుంది. మరి అదేంటంటే మరణము. ఇక్కడ చూసినట్టయితే సిన్ అగెన్స్ట్ ద గాడ్, sin never be obedient, or it never listen, or it tear downs the God's nature. దేవుని యొక్క గుణగణాలను, ఆయన యొక్క స్వభావాన్ని, ప్రతిదానికి వ్యతిరేకంగా ఉంటుంది సిన్. అదే పాపము అనేది ఇట్ కమ్స్ ఫ్రమ్ సాతాన్ నుంచి వస్తుంది. అది కనుక నువ్వు దానికి లొంగిపోయి బానిసగా బ్రతుకుతుంటావు. యు ఆర్ ఎ స్లేవ్ టు సిన్, స్లేవ్ టు సాటన్.
కాబట్టి ఆ యొక్క స్లేవ్ అనేది ఆ బానిసత్వాన్ని నువ్వు పొందుకుంటావు. గాడ్స్ నేచర్ ఏంటి? గాడ్స్ నేచర్ చూసినట్టయితే గాడ్స్ నేచర్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సాతానుకు దేవునికి మధ్యలో చాలా ఎడబాటుగా ఉంటుంది. గుణగణాలు చాలా విడివిడిగా ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి. గాడ్స్ యొక్క నేచర్ ఏంటంటే పవిత్రతతో ఉంటుంది, ప్యూరిటీ. ఇట్ హ్యాజ్ ఎ ప్యూరిటీ, పవిత్రత ఉంది, హోలీనెస్ ఉంది, పరిశుద్ధత ఉంది. పరిశుద్ధతనే కాదు, జస్టిస్ ఉంది, న్యాయముతో కూడినది అది. మరి ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్. దేవుని ప్రేమ ఆయన యొక్క నేచరే అది, ప్రేమతో ఉంటాడు. అంతేకాకుండా మొరాలిటీ ఈజ్ నీతి గల నేచర్ అతనిది. నీతి తప్పడు అతడు. అండ్ ఇట్ ఈస్ అ గ్లోరీ విత్ ద ఎనీ టైమ్ ఇట్ గ్లోరియస్. అంటే ఆయన యొక్క తేజస్సును మనము. అండ్ ఈ హ్యాజ్ అన్ రైచియస్నెస్, నీతితో కలిగి ఉన్నవాడు. అండ్ ఫుల్ ఆఫ్ గ్రేస్, కృపతో నిండినవాడు. ఇవన్నీ దేవుని యొక్క నేచర్. కానీ సాతాను వీటికి అగెన్స్ట్గా ప్రవర్తిస్తుంది, అగెన్స్ట్గా జీవిస్తుంది. ఇవి కలిగి జీవించిన వాడు దేవునికి దగ్గరగా ఉంటాడు. ఇవి కలిగి జీవించినట్టయితే యు ఆర్ అగెన్స్ట్ టు ద గాడ్, అంటే డిసొబీడియంట్ టు ద గాడ్, రిబెల్ అగెన్స్ట్ టు ద గాడ్. ఎదురుదాడిగా ఉంటున్నావు, ఎదురుదాడి చేస్తున్నావు. దేవుని యొక్క ఈ యొక్క గుణగణాలకు నీవు అనుకూలకంగా వాటిని అవలంబించకుండా, వాటిని పొందుకోకుండా, ఆ రివార్డ్స్ పొందుకోకుండా నీవు ఉన్నట్టయితే యు ఆర్ రిబెల్లింగ్ గాడ్. నిన్ను క్రియేట్ చేసిన వాడు దేవుడు. అయితే నీ తండ్రికే నీవు రిబెల్ అవుతున్నావు, ఎదురుదాడినిస్తున్నావు. దాన్ని డిసొబీడియంట్ టు గాడ్. అయితే సిన్నర్స్, దే ఆర్ సో కాల్డ్. ఆ గ్రూప్ని ఏమంటారంటే, ఆ బానిసలను ఏమంటారంటే, సిన్కు బానిసలైన వారిని దే ఆర్ ద సిన్నర్స్. సిన్నర్స్ ఏం చేస్తారంటే డిసొబీడియంగ్ గాడ్. ఆల్వేస్ దే డిసొబే ద గాడ్, డినే గాడ్ అండ్ రిఫ్యూజ్ గాడ్. దే డినే. They just tell him, no, I don't want. They refuse. They don't want at all. And such people are called sinners. సో ఈ పై వాటినన్నిటినీ డినే చేసి, మాకొద్దు, అవి వద్దు, ఆ నేచర్ వద్దు, దేవుని యొక్క గుణాలు వద్దు. బట్ యు ఆర్ ఫర్గెటింగ్ వన్ థింగ్. ఒక విషయము నువ్వు చాలా మర్చిపోతున్నావు ప్రియబిడ్డ. నీవు దేవుని రూపములో ఉన్నావు, ఆయన పోలికల్లో ఉన్నావు, ఆయన గుణగణాలు కూడా నీలో ఉండాలి. దట్స్ అ వెరీ వైజ్ పాయింట్. యూ షుడ్ అండర్స్టాండ్, యూ షుడ్ డైజెస్ట్. దాన్ని అరిగించుకోవాలి. నువ్వు ఆ సత్యాన్ని నీవు గ్రహించాలి. మరి అలాంటివి ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క నేచర్ కూడా నువ్వు కలిగి ఉండాలి, ఆ గుణగణాలు నువ్వు కలిగి ఉండాలి. వాటిని ఎలా నువ్వు కాదనగలవు, రెఫ్యూజ్ చేయగలవు? ఇట్స్ అ క్వశ్చన్. సో వీ నీడ్ టు ఒబే గాడ్. సచ్ పీపుల్ ఆర్ కాల్డ్ సిన్నర్స్. ఎవరైతే ఒబే చేయరో, లోబడరో, వారు ఏమవుతారంటే ఫార్ అవే ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి దూరంగా ఉంటారు, దేవుడి నుంచి పారిపోతారు. దట్స్ వాట్ గాడ్ డిడ్ ఇట్. అదే దేవుడు చేసిన యొక్క విధి ఏంటంటే, ఆదాము ఎప్పుడైతే ఆయన లోబడలేదో, ఆజ్ఞను ధిక్కరించాడో, ఆయనను వెళ్ళగొట్టాడు. హి హస్ సెంట్ హిమ్ అవే ఫార్ అవుట్ ఆఫ్ ఏడెన్ గార్డెన్. ఆ యొక్క ఏదెను తోటలో నుంచి అతన్ని ఎల్లగొట్టినట్టు చూస్తున్నాము. అంతేకాకుండా ఈజ్ నో పార్ట్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని యొక్క సన్నిధిలో ఈజ్ నాట్ పార్టిసిపేటింగ్. ఆయన ఉండట్లేదు, ఆయన సహవాసంలో ఉండట్లేదు, ఆయనను దూరంగా నెట్టివేసినట్టు చూస్తున్నాము. అంటే సచ్ పీపుల్ దే దెమ్సెల్ఫ్, వాళ్ళు దూరం అయిపోతారు. దే బ్యానిష్ గాడ్. బ్యానిష్ అనంటే బహిష్కరించుట. వారి జీవితాల్లో నుంచి దేవుడు కూడా వారిని బహిష్కరిస్తాడు. నీవు సిన్నర్గా ఉండినట్టయితే ఫ్రమ్ గాడ్, దే ఆర్ బీన్ సపరేటెడ్ ఫ్రమ్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో నుంచి, ఆయన దృష్టిలో నుంచి వారిని వెలివేస్తాడు. వీరు కూడా దేవుణ్ణి వారి యొక్క దృష్టిలో నుంచి వెలివేసినట్టు. అండ్ టు బీ కండెమ్డ్. వారిని ఎప్పటికీ శిక్ష విధిస్తూ ఉంటాడు దేవుడు. వీరు కూడా ఆ శిక్షను అనుభవిస్తూ ఉంటారు. దే ఆర్ సో కాల్డ్ సిన్నర్స్. వారిని పాపులు అని పిలుస్తాం. ఫర్ ద సేమ్ దే రిసీవ్ ద వేజెస్. ఇదే వారి యొక్క కూలి.
పాపానికి నువ్వు బానిస అయినప్పుడు దీస్ ఆర్ ద థింగ్స్ యూ విల్ బి అగెన్స్ట్ టు ద గాడ్ అండ్ యు ఆర్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్. మరి సపరేటెడ్, నువ్వు సపరేట్ అయిపోతావు. మరి అంతేకాకుండా యూ విల్ బి బ్యానిష్డ్ అని అంటే బహిష్కరించబడతావు. ఇదే నీ యొక్క కూలి. దేవుని సన్నిధిలో ఉండవలసిన వాడవు, దేవుని యొక్క సాంగత్యములో ఉండవలసిన వాడవు, దేవునితో సహవాసం చేయవలసిన వాడవు, దేవునితో కమ్యూనియన్ అన్యోన్య సహవాసం కలిగి ఉండవలసిన వాడు, దేవుడితో మాట్లాడుతూ దేవునితో చక్కని సంతోషము, శాంతి, సమాధానాలతో ఉండవలసిన వాడవు. నువ్వు దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడతావు. యూ విల్ బి కండెమ్డ్, నువ్వు శిక్ష విధించబడతావు. అంటే దే రిసీవ్ ద వేజెస్. ఇటువంటి చేసినప్పుడు నీకు కూలి దొరుకుతుంది, బహుమానం కాదు. ఎందుకంటే నువ్వు సాతానుకు బానిస అయి ఉన్నావు. సాతాను నీకేం చేస్తాడంటే కూలి ఇస్తాడు. అది న్యాయమే. నువ్వు పని చేశావు కాబట్టి, వాడి యొక్క ఆజ్ఞలకు లోబడ్డావు కాబట్టి, వాడి యొక్క అధికారానికి లోబడ్డావు కాబట్టి, వాడితో ఉండి వాణ్ణి కొనియాడుతూ వానికి లోబడుతూ వాడు చెప్పిన పనులు చేస్తున్నావు కాబట్టి నీకు ఆ విధమైనటువంటి పనిష్మెంట్ వస్తుందని మనం చూస్తున్నాము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం చూసినట్టయితే ఆ కూలి ఏంటో మనం చూస్తాము. వాట్ ఈస్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఏంటంటే, యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడవక చేయువాడు తన మరణమునకే చేయును. సో సింపుల్ అండి. నీతి, యథార్థమైన నీతి, యథార్థమైన రైచస్నెస్, మంచి భక్తి, భక్తితో ఉండి నీతిగల జీవితాన్ని నువ్వు జీవించినట్టయితే అది జీవదాయకము, జీవానికి మరి అది పుష్టినిస్తుంది. జీవదాయకం, అది ఫలింపజేస్తుంది, నిన్ను జీవింపజేస్తుంది ఆ నీతి. కానీ దుష్టక్రియలు విడవక చేయువాడు తన మరణమునకే చేయుచున్నాడు. నువ్వు దుష్టక్రియలు చేస్తున్నట్టయితే పై చెప్పిన వాటినన్నింటినీ త్రోసిపుచ్చి నీవు వాటిని తీసివేసి మరి దేవునికి అగెన్స్ట్గా నువ్వు ప్రవర్తిస్తున్నట్టయితే దానికి మరణమునే నువ్వు కోరుకుంటున్నావు. మరణమునకే చేయుచున్నావు. యూ వాంటెడ్ టు డై అండ్ యూ విల్ డై డెఫినెట్లీ. నువ్వు చనిపోవాలని నువ్వు చేస్తున్నావని ఇక్కడ వాక్యం తెలుపుతుంది. ద సోల్ దట్ సిన్నెత్ ఇట్ షుల్ డై. ఏదైతే నువ్వు కోరుకుంటావో, నువ్వు మరణాన్ని కోరుకుంటున్నావు కాబట్టి నీ యొక్క వేజెస్, దాని యొక్క కూలి ఏంటంటే ఆ దుష్టక్రియల యొక్క కూలి మరణం అని చెప్తుంది. ఇక్కడ మనము ఇంకొక వాక్యం చూసినట్టయితే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15 నుంచి 19వ వచనాల్లో నేను క్లుప్తంగా మీతో చదివి మీతో మాట్లాడుతాను. చూడుము, నేడు నేను జీవము మేలును మరణము కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. దేవుడు లుక్ ఎట్ మీ, నా తట్టు చూడుడి, నా తట్టు చూడకుండా నువ్వు చేస్తున్నావు ఏంటంటే, నేడు నేను జీవమును మేలును మరణము కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. 2 విషయాలు నేను అన్నాను కదా, 2 విషయాల గురించి మనం చూస్తున్నాము ఆ యొక్క వాక్యంలో. ఇక్కడ జీవము మరణం ఉంది. నువ్వు ఏది కోరుకుంటున్నావో దేవుడు నీ ముందు 2 పెట్టాడు. అందుకే ఏదేను థియేటర్లో చాలామంది అనుకుంటారు జీవము గల చెట్టునిచ్చాడు, తెలివితేటలు మరణము పాపము గల చెట్టునిచ్చాడు. అంటే మానవుడి యొక్క స్వేచ్ఛ, ఏ ఫ్రీడమ్ హి హస్ గివెన్ టు యూ. నువ్వు చూస్ చేసుకోవాలి, నువ్వు ఎన్నుకోవాలి. ఆ యొక్క జీవము చెట్టునిచ్చాడు, మరణము చెట్టునిచ్చాడు. అందుకే నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవా ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొనిన ఆయన ఆజ్ఞలను, కట్టడములను, విధులను అనుసరించి నేడు నీకు ఆజ్ఞాపించుచున్నాను. నువ్వు జీవించాలి అని అనుకుంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను నువ్వు కనుక్కోవాలి. దేవుడిచ్చే ఈవులను తీసుకోవాలి, దేవుడిచ్చే వరమును తీసుకోవాలి, దేవుడిచ్చే రివార్డును తీసుకోవాలి. అందుకే నీ ముందు ఉంచాడు, 2 ఉంచాడు. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఇజ్రాయెల్స్తో మాట్లాడుతున్నాడు. మీరు అన్య దేశం నుంచి వస్తున్నారు, మీరు దేవుడైన యెహోవా మీ ముందు కీడు మరణమును మంచి మేలైన జీవమును మీ ముందు ఉంచాడు. ఏది మీరు యూ వాంటెడ్ టు చూజ్, దేన్ని ఎన్నుకోదలుచుకున్నారు?
ఈరోజు నీ ముందు నా ముందు కూడా అదే పెట్టాడు. నువ్వు ఏది, మరణమా జీవమా? అందుకే నువ్వు ఎక్కడ ప్రవేశించినా, ఏ దేశంలో ప్రవేశించినా, నువ్వు ఎక్కడ నివసించినా, ఎక్కడ నీ జీవితకాలం గడుపుతున్నా, ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నన్ను ఒకవేళ వెంబడించినట్టయితే, నాకు లోబడినట్టయితే ఆ రివార్డ్ నీకు ఇస్తాను అని అంటున్నాడు. అయితే నీ హృదయం తిరిగిపోయి నీవు విననొల్లని ఈడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోవుదురని, స్వాధీనపరుచుకొనుటకు యోర్దాను దాటిపోవుచున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరని నేడు నేను మీతో తెలియజేస్తున్నాను. ఇజ్రాయెల్స్తో మాట్లాడుతున్నారు. మీరు అన్య దేశాల నుంచి వస్తున్నారు, అన్యులతో సహవాసం చేస్తున్నారు. ఇక్కడ మనం కూడా చేస్తున్నాము. క్రైస్తవుడైన వారు ఎంతో అన్యులతో సహవాసం చేస్తున్నారు. కానీ వారితో సహవాసము చేసినా కానీ వారి యొక్క అలవాట్లు, వారి యొక్క పద్ధతులు, వారి యొక్క దేవతలు నీ జీవితంలో ఉండకూడదు. పీరియడ్. ఉండకూడదు. ఉన్నట్లయితే నీవు పోవు దేశములో, నీవు ఉన్న ప్రదేశములో, నువ్వు ఉన్న ఇంట్లో, నువ్వు ఉన్న దేశంలో నీవు ఎక్కువ రోజులు అనేక దినములు ఉండరని నేడు మీతో తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డ, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు ఉన్న దేశంలో కానీ, ఉన్న ఇంట్లో కానీ, ఉన్న జీవితంలో కానీ మీరు ఎక్కువ రోజులు ఉండరని ఆయన తెలియజేస్తున్నాడు. నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. వాట్ ఏ వండర్ఫుల్ వర్స్ అండి. నేడు జీవము, మరణము మన ఎదుట, ఆశీర్వాదము, శాపము, ఇవన్నీ రెండు విధాలుగా రెండుని విభజించి మన ముందు పెడుతున్నాడు. నేను పెట్టానని ఆ ఫైనల్ డే నాడు, జడ్జిమెంట్ డే నాడు ఎవరు మనకు అగెన్స్ట్గా వచ్చి విట్నెస్ చెప్తారో తెలుసా అండి? భూమి, ఆకాశములు వచ్చి విట్నెస్ చెప్తాయని ఆయన చెప్తున్నాడు. ఆ యొక్క దినంలో ప్రియ బిడ్డ, భూమి ఆకాశాలు వచ్చి మన ఎదుట నిలబడి సృష్టి మనకు విట్నెస్ చెప్తుంది. ఎస్, మీకు చెప్పబడింది, మేము సాక్షులము. నువ్వు జీవించలేదు కరెక్ట్గా భూమిలో, నువ్వు ఆకాశంలోనికి నా యొద్దకు రావద్దు. నువ్వు రాకూడదు. ఎందుకంటే నువ్వు కరెక్ట్గా జీవించలేదు, దేవునికి లోబడలేదు, నీకు ఆ వరం లేదు. భూమి చెప్తుంది, నీవు నా యొక్క ప్రదేశంలో, నా భూమి మీద నీవు జీవించావు, కానీ నీ యొక్క పద్ధతులు బాగలేవు. నువ్వు మరణాన్ని కోరుకున్నావు. ఆ భూమి కూడా సమ్టైమ్ నీ యొక్క ఆత్మను రిలీజ్ చేయదేమో. అలాంటి వాక్యము మనకు చెప్పబడుతుంది. మరి రెండవది, ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇటర్నల్ లైఫ్. అందులో రెండవ భాగము మనం చూసాము. దేవునికి బానిసలుగా ఉంటే, దేవుని యొక్క బిడ్డలై ఉంటే, దేవునికి ప్రియులై ఉంటే, దేవునికి లోబడి ఉంటే, లోబడుట బానిసగా ఉంటే, ఆయనను నీవు సేవిస్తే నీకు ఒక గిఫ్ట్ దొరుకుతుందంట. దానికి ఆయన బహుమానం ఇస్తానంటున్నాడు. సాతానేమో నీ కూలి ఇస్తుంది, అది మరణము. ఈయన గిఫ్ట్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. దట్ ఇటర్నల్ లైఫ్ ఈజ్ నాట్ ఏ పేమెంట్ ఫర్ వేజెస్, యాజ్ ఎ వేజెస్. అది పేమెంట్ కాదు, అది గిఫ్ట్. ఇట్స్ ఎ రివార్డ్. ఇట్ ఈజ్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్. అది ఓన్లీ ఆ యొక్క మన రక్షకుడు యేసు ప్రభు ద్వారా మనకు దొరుకుతుంది. రోమా పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. పని చేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునుగా తీర్చిన వాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నది. పని చేయు వారికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. మొదటి బ్యాచ్ సిన్నర్స్, వారు పని చేస్తున్నారు, సాతాను యొక్క ఏజెంట్స్గా పనిచేస్తున్నారు. వారి యొక్క జీవితాన్ని ఒక కూలి పనిగా వారు పెట్టుకున్నారు. కాబట్టి వారికి ఇచ్చే జీతము న్యాయమే, అది మరణము. కానీ ఇక్కడ ఇంకొకటి ఉన్నది, పని చెయ్యక. రెండవ బ్యాచ్ ఏంటంటే, వారు పని చెయ్యరండి, వారు పని చెయ్యరు. కానీ భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి. నువ్వు భక్తిహీనుడివి, అందరూ పాపులే అని అంటున్నారు,
కాబట్టి నువ్వు భక్తిహీనుని, కానీ నీవు భక్తిహీనుని మంచివాడిగా తయారు చేసి వాణ్ణి రక్షించి అటువంటి వానికి నీవు అటువంటి వాని మీద అంటే యేసు ప్రభువు మీద నువ్వు విశ్వాసం ఉంచినట్టయితే వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నది. అంటే బై బిలీవింగ్ జీసస్ క్రైస్ట్ యూ విల్ హ్యావ్ దిస్ రివార్డ్. ఈ యొక్క రివార్డు దొరకాలంటే నీవు ఆయనను నమ్మాలి. నువ్వు భక్తిహీనునివి, ఆల్రెడీ యు ఆర్ ఆల్మోస్ట్ ఏ సిన్నర్. ఎవ్రీబడి ఈజ్ ఎ సిన్నర్. కానీ కొంతమంది వారు మొదటి బ్యాచ్లో ఉండడానికి కోరుకుంటారు, కానీ కొంతమంది మరి రెండో బ్యాచ్లోనికి రానికి కోరుకుంటారు. కోరుకున్నంత మాత్రాన కాదు, నువ్వు విశ్వసించాలి. ఈయనను విశ్వసించినట్టయితే భక్తిహీనది పని చెయ్యక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు ఎవరు తీర్స్తారండి? భక్తిహీనుని నీతిమంతునిగా యేసు ప్రభు. అటువంటి వాడు విశ్వాసం ఉంచు వాని యొక్క విశ్వాసమే నీ యొక్క ఫెయిత్ ఇన్ ద క్రైస్ట్ యువర్ సేవియర్. మన యొక్క సేవియరు ఆయన రక్షకుని యందు నువ్వు విశ్వాసం ఉంచినట్టయితే నీవు నిత్య జీవంలో ఉంటావు. నిత్య జీవం, శాశ్వత జీవంలో ఈ క్రింది అన్నీ ఉన్నాయండి. శాశ్వత జీవితము, పవిత్రమైనది, దేవుని ప్రేమ, భద్రత, దేవుని అవసరము, నూతన సంబంధము, దేవునితో శాశ్వత జీవితము, ఇవన్నీ నీకు దొరుకుతాయి. పవిత్రంగా ఉంటావు, దేవుని ప్రేమ కలిగి ఉంటావు, మరి భద్రత, నువ్వు జీవించినంత కాలము సేఫ్టీనెస్, సెక్యూరిటీతో ఉంటావు, మంచి దేవుని ఆనందము, నూతన సంబంధము, న్యూ రిలేషన్షిప్ యూ హ్యావ్. కొత్త బంధుత్వం ఉంటుంది, దేవునితో శాశ్వత జీవితం ఉంటుంది. సో రిసీవ్ ద ఫ్రీ గిఫ్ట్ బై బిలీవింగ్. రిసీవ్ ఇట్ బై బిలీవింగ్ ఇట్. ప్రియ బిడ్డ, నీవు ఆ విధంగా ఉన్నట్టయితే, నీవు ఆ రెండవ బ్యాచ్లో ఉన్నట్టయితే నీకు ఆ రివార్డు దొరుకుతుందని మనము చూస్తూ ఉన్నాము. రెండవ పాయింట్గా ఇక్కడ చూసినట్టయితే ఇంపార్టెడ్ ఇన్ బిలీవ్, విశ్వసించినప్పుడు ఇవ్వబడుట. విశ్వసించడం ద్వారా మనము జీవింపబడతాము, నీతిమంతునిగా ఎంచబడతామని. ఇక్కడ ఏంటది ఇంపార్టెంట్ అంటే ఇచ్చుట, నేర్పుట, ఆర్ అదర్వైజ్ టు టీచ్ యూ ఆర్ టు గివ్ యూ సంథింగ్ ఇన్ బిలీవ్. ఆ యొక్క నమ్మడం ద్వారా నీకు ఒకటి ఇవ్వబడుతుందంట. ఏంటిదంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం చూసినట్టయితే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇవి వ్రాయబడెను. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, దేవుని కుమారుడైన క్రీస్తు, దట్ ఈస్ వన్ నేమ్. నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లు ఇవి రాయబడి ఉన్నవి. ఇక్కడ వి ఆల్సో లుకింగ్ అట్ టూ సిగ్నిఫికెంట్ ఫ్యాక్ట్స్. రెండు సిగ్నిఫికెంట్ అంటే తెలియబడుట. మనకు రెండు విషయాలు తెలియబడుతున్నాయండి. ఒకటేమో ద క్రైస్ట్, ఇక్కడ క్రీస్తు, ఇక్కడ మొదటనేమో యేసు అని ఒకటి చూస్తున్నాము, క్రీస్తు అనేది ఒకటి చూస్తున్నాము. ఏంటి క్రీస్తు అని అంటే, ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఫాదర్ హి హస్ బీన్ కాల్డ్, అంటే దేవుని యొక్క దేశములో, ప్రదేశములో, ఆయన రాజ్యములో ఆయన పిలువబడ్డ పేరు క్రీస్తు, అభిషేకించబడ్డ పేరు. అక్కడనే ఆయన క్రీస్తు అనబడ్డాడు. క్రీస్తు అనంటే, క్రైస్ట్ అంటే ఆయన యొక్క ఫాదర్ హెవెన్లో ఆయన క్రీస్తు అని పేరు పెట్టబడ్డాడు. వెన్ హీ కేమ్ డౌన్, ఆయన ఆ యొక్క రాజ్యము నుంచి భూలోక రాజ్యము లోనికి వచ్చినప్పుడు యేసు, జీసస్ అని, ఇక్కడ క్రీస్తు అని మీరు నమ్మునట్లు, యేసు అని కుమారుడైన క్రీస్తు. ఇక్కడ మనం చూసినట్టయితే వాక్యంలో యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. సో రక్షకుడు అని దాని అర్థం. ఇది ఎక్కడ పిలువబడ్డాడు? ఇన్ ద ల్యాండ్ ఆఫ్ హ్యూమన్, యాడమ్.
ఈ భూలోకంలో ఆయన రక్షకుడు అని పిలువబడ్డాడు. ఈ ఎర్త్ అందే అపియరెంట్లీ మీటింగ్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ డే ఇన్ డే అవుట్ అండ్ మినిస్టరింగ్ ద పీపుల్. ఆయన ఈ లోకంలోనికి రక్షకుడుగా వచ్చాడు, కానీ ఆయన చూసినట్టయితే ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. ఏ విధంగా? బై డే ఇన్ డే అవుట్, రాత్రి పగలు అనకుండా ఆయన మినిస్టరింగ్ ద పీపుల్, లీడింగ్ ద పీపుల్ టువర్డ్స్ ద గాడ్, దేవుని సన్నిధిలోనికి నడిపిస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాము. హీ డిడ్ మెనీ సైన్స్ అండ్ వండర్స్ దట్ ఈజ్ ఎ మెస్సయ్య. ఆయన దేవుని యొక్క మెస్సయ్య, అభిషక్తుడు అని ఆయన ప్రూవ్ చేసుకోనికి ఎన్నో వండర్స్ చేశాడు, ఎన్నో క్రియలు చేసినట్టు మనం చూస్తూ ఉన్నాము. దట్ ఈ వుడ్ బిలీవ్ అండ్ గెట్ లైఫ్. వన్ షుడ్ బిలీవ్. ఏదో ఒకరు తప్పకుండా ఆయనను బిలీవ్ చేసి, ఈ వండర్స్ను చూసి, ఆయన క్రియలను చూసి నువ్వు నమ్మాలని ఆయన కొన్ని క్రియలు చేశాడు. ఇక్కడ కొన్ని ఏంటి, ఎన్నో మల్టిట్యూడ్, చాలా ఎక్కువగా క్రియలు చేశాడు. లాట్స్ ఆఫ్ వర్క్స్ హీ హస్ డన్, లాట్స్ ఆఫ్ వండర్స్ హీ హస్ డన్. కనుక ఆయన యొక్క క్రియలు ప్రూఫ్స్ ఏంటంటే, యాక్ట్ ఇస్ లవ్ విత్ లవ్ ఈ డిడ్ ఇట్. ఈ యొక్క క్రియలు ఆయన యొక్క ప్రేమ ద్వారా మనకు తెలుపబడింది. ఆయన ప్యూరిటీ, ఆయన పవిత్రత ద్వారా మనకు తెలుపబడింది. ఆయన యొక్క రైచియస్నెస్ అండ్ జస్టిస్, ఆయన యొక్క నీతి ద్వారా మనకు తెలుపబడింది. ఆయన యొక్క న్యాయము ద్వారా మనకు తెలుపబడింది. ఆయన యొక్క మెర్సీ, కృప వలన తెలుపబడింది. ఆయన కంపాషన్, సానుభూతి వలన తెలుపబడింది. మరి అంతేకాకుండా ఆయన యొక్క మెరాకిల్స్, ఆయన యొక్క అద్భుత కార్యాలు అండ్ లాట్ ఆఫ్ పవర్, చాలా శక్తితో కూడిన పవర్స్ ఆయన చేసినట్టు చూస్తున్నాము. ఆయన యొక్క గాడ్లీ లైన్, ఆయన యొక్క దేవుని యొక్క సన్నిధిలో నుంచి ఆయన యొక్క కుమారత్వము గురించి మనం చూస్తున్నాము. సావర్థి, ఆయన యొక్క రాజ్యము, నీతి, అధికారము అన్నీ మనం చూస్తున్నాము. వీటి వలన ఆయన నిరూపించుకున్నాడు. ఆయన యొక్క క్రియలు ఆ విధంగా ఆ యొక్క యాటిట్యూడ్, ఆ యొక్క ప్రవర్తనతో ఆయన మనకు కనపరిచినట్టు మనం చూస్తున్నాము. ఆయన యొక్క పనితీరు ఏంటంటే విత్ ఫుల్ ఆఫ్ ట్రూత్. రెండవ విషయం, ఆయన క్రియలు వేరే, ఆయన పనితీరు ఏంటంటే ఫుల్ ఆఫ్ ట్రూత్. ఆయన ఏదైనా చెప్పాడంటే చేశాడు. ఆయన ఇస్తానంటే ఇస్తాడు. ఆయన తీరుస్తానంటే తీరుస్తాడు. ఆయన ఇవ్వను అంటే తప్పకుండా ఇవ్వడు. ఆయన యొక్క ట్రూత్, ఆయన యొక్క సాల్వేషన్, ఆయన యొక్క రక్షణ, ఆయన రక్షించేవాడిగా ఉన్నాడు. ఆయన యొక్క క్రియ, ఆయన యొక్క పీస్, ఆయన యొక్క ఫెయిత్, హోప్, జాయ్, ఇవన్నీ ఆయన యొక్క వర్క్స్. ఆయన యొక్క విశ్వాసము వేరే విధంగా ఉండే, ఆయన ఇచ్చే పీస్, సమాధానము వేరే గొప్పగా ఉండే. ఆయన హోప్, నన్ను నా తండ్రిని ఇష్టపడినట్టు నన్ను కూడా ఇష్టపడుడి. ఆయన నా మీద హోప్ పెట్టుకుని, ఎందుకంటే నా ద్వారానే తప్ప నువ్వు తండ్రి యొద్దకు రాలేవు, కాబట్టి కీప్ హోప్ ఆన్ మీ, నా మీద హోప్. ఆ యొక్క జాయ్, ఆ యొక్క సంతోషము, ఆయన యొక్క మొరాలిటీ, సన్మార్గము కనపరిచిన విధానము ఆయన యొక్క వర్క్స్లో చూస్తాము. ఆయన యొక్క డిసిప్లిన్, ఆయన యొక్క పద్ధతి, ఒక డిసిప్లిన్తో ఉండినవాడు. అదే కాకుండా ఆయన యొక్క కమిట్మెంట్, పని చేసే విధానము, ఆ పనికి కంప్లీట్గా అంకితమై కమిట్మెంట్గా ఉండే ఆయన యొక్క విధానమును చూసి, ఆ యొక్క శిలువ మరణంలో మనం చూస్తున్నాము. ఆయన కమిట్ అయిపోయాడు. ఆయన ఎక్కడ నో అని చెప్పలేదు. పని బద్ధుడై ఉండినవాడు. అంతేకాకుండా సెల్ఫ్ డినైల్, తను తాను తగ్గించుకున్నాడు. ఆయన యొక్క క్రియల్లో, ఆయన యొక్క పని యొక్క తీరులో, ఆయన వర్క్స్లో ఈ యొక్క క్వాలిటీస్ మనం చూస్తాము. అక్కడనేమో సైన్స్, ఆయన యొక్క క్రియలు సైన్, ఆయన చేసిన ఆ యొక్క కనపరిచే విధానము, ఆయన యొక్క క్రియలు వేరే, ఆయన యొక్క పనితీరు వేరే అన్నట్టు మనం చూస్తున్నాము. That is life, character and behavior is preaching, is teaching and behavior is miracles and power proves that he is our Messiah. ఈ విధంగా ఆయన యొక్క మిరాకిల్స్, ఆయన యొక్క పనితీరు, ఆయన యొక్క బోధ, ఆయన యొక్క టీచింగ్స్, ఆయన యొక్క ప్రీచింగ్, ఇవన్నీ ఆయన మెస్సయ్య, ఆయన అభిషక్తుడని మనకు తెలిపినట్టు మనం చూస్తున్నాము. ప్రియ బిడ్డ, ఆల్ హిస్ వర్క్స్ ఆర్ నాట్ ఇన్ ఎ కార్నర్. ఆయన యొక్క పనితీరు ఏదో ఒక కార్నర్లో చేసినట్టు లేదు. నాట్ ఇన్ ఎ సీక్రెట్ ప్లేసెస్, ఏదో ఒక చాటున
ఒకరిద్దరికి కనబడేటట్టు, లేకుంటే ఒక్కరికి కనబడేటట్టు కాదు. ఇట్ ఆల్ హిస్ వర్క్స్ ఆర్ నాట్ ఇన్ ఎ కార్నర్ బట్ ఓపెన్లీ ఇన్ పబ్లిక్లో చేసినట్టు మనం చూస్తున్నాం. పబ్లిక్లీ చేసినట్టు మనం చూస్తున్నాము. ఆయన పబ్లిక్లో ఈ యొక్క పనులు చేసినట్టు చూస్తున్నాము. నాట్ ఇన్ ఎ కార్నర్. దెర్ ఆర్ అదర్ స్టోరీస్ వి లిజన్, సో కాల్డ్ దే ఆర్ గాడ్స్. వారి యొక్క పనితీరు కొన్ని కార్నర్స్లో ఒకరికి ఆ విధంగా ఒక సీక్రెట్లో చేసినట్టు చూస్తున్నాము. ఏ గ్రంథాల్లో ఈ విధంగా లేదు. ఈ డిడ్ ఇట్ ఇన్ పబ్లిక్లీ. మనము 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 4 వచనాలు. జీవవాక్యము గూర్చినది, జీవవాక్యము ఇదేనండి, జీవవాక్యమును గూర్చినది ఏమంటున్నారంటే, ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. ఈ విధంగా వారు ఏవి చూశారో, ఏవి విన్నారో, ఏవి కనులారా చూశారో, ఏది నిదానించి కనుగొన్నారో, వారు చేతులతో తాకి చూశారు. చేతులతో యేసు ప్రభువును ముట్టుకున్నారు. ఆయన గాయాలను ముట్టుకున్న తోమాను మనం చూస్తున్నాము. ఈ విధంగా అవన్నీ చూసి ఆ ఎక్స్పీరియన్స్తో, ఆ పొందును చూసి ఈ జీవవాక్యము ప్రత్యక్షమాయను, ఆ జీవవాక్యము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి, తండ్రి యొద్ద నుండి వచ్చిన నిత్య జీవము ఎవరండి? యేసు ప్రభు, నీకు నాకు ఇచ్చేవాడు. అందుకే ఆయనను రక్షకుడు అన్నారు, యేసు అన్నారు. యేసు ప్రభును చూసి, నిత్య జీవం చూసి, ఆ జీవనము గూర్చి సాక్ష్యం ఇచ్చి దానికి మీకు తెలియపరుచుతున్నాము. వాటి గురించి నీకు నాకు సాక్ష్యము చెప్తున్నారు. మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దాన్ని మీకు తెలియజేయుచున్నాము. మా సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది. వారు ఏమంటున్నారంటే, మేము చూచి విని కనుగొని ముట్టుకొని ఫీల్ అయి మేము మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా జీవమైతే ఆయనతో ఉంది. మరి మీరు కూడా వింటున్నారు, మీరు కూడా ఎన్నో పొందుకున్నారు, ఎన్నో సత్యాలను గ్రహించుతున్నారు, జీవవాక్యమును వింటున్నారు. మరి మీ యొక్క సహవాసము దేనితో ఉన్నది? ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులు రాయిచున్నాము. వారి యొక్క సంతోషము పరిపూర్ణమైందంట. దే ఆర్ ఫుల్ ఆఫ్ జాయ్. మరి మీ యొక్క సంతోషము దేంట్లో ఉంది? ఎవరితో ఈ యొక్క సంతోషాన్ని ఆయన ఇస్తున్నాడు? ఇంపార్టెంట్ ఇన్ బిలీవ్. నువ్వు బిలీవ్ చేసినట్టయితే ఈ సంతోషము నీకు నాకు కలుగుతుంది. సో పర్పస్ ఆఫ్ దిస్ గాస్పుల్ ఈజ్ సింప్లీ బిలీవ్ ఇట్. ఈ యొక్క ప్రీచింగ్ కానీ, ఈ యొక్క గాస్పుల్ కానీ, ఈ యొక్క సువార్త కానీ ఎందుకు చెప్పబడుతుందో తెలుసా అండి? నీవు నేను నమ్మాలని. అండ్ గెట్ సేవ్డ్. మన యొక్క జీవం ఉంది, ఆది నుండి మనుషులకు వెలుగై ఉండెనో, ఇది సత్యము, అది మనం గ్రహించాలి. ఆది నుండి, ముందు నుండి, ద బిగినింగ్ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ఈజ్ లైట్ ఆఫ్ యువర్ లైఫ్. నీకు జీవం ఇచ్చేవాడుగా ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం చూసినట్టయితే, విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. సింపుల్ బిలీవ్. నువ్వు విశ్వసించాలి, ఈ నిత్య జీవము నీకు దొరుకుతుంది, దేవుడిచ్చే వరము నీకు దొరుకుతుంది. నీవు సింప్లీ బిలీవ్. అందుకే ఆయన ఏం క్లెయిమ్ చేస్తున్నాడు? జీవాహారము నేనే, మీ పితరులు అరణ్యంలో మన్నా తినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండా పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే, పరలోకం నుండి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించిన వాడు ఎల్లప్పుడూ జీవించును. ఎంత మంచి మాట మనకు చెప్తున్నాడండి. జీవాహారం నేనే. పరలోకం నుండి మన్నా వచ్చింది, నేను వచ్చాను. కానీ మన్నా తిన్నవారు ఈ రోజులో మన మధ్యలో లేరు. నీవు నన్ను భుజించినట్టయితే నీవు ఎల్లప్పుడూ జీవించేవాడిగా ఉన్నావు. ఇంపార్టెడ్. ఆయన ఇస్తున్నాడు. ఈజ్ గివింగ్ యూ ద లైఫ్. ఆ యొక్క వరముని ఇస్తున్నాడు. దీన్ని గ్రహించాలి. ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, లైట్ ఆఫ్ యువర్ లైఫ్.
ఈ వెలుగులో ఉండి నువ్వు గ్రహించాలని. చీకటిలో మనము తప్పు చేయవచ్చండి, వెలుగులో తప్పు చేయలేము. అందుకే నేను వెలుగై ఉన్నాను, నన్ను గ్రహించుడి. లుక్ అట్ మీ, ఐఎమ్ యువర్ లైట్. లుక్ అట్ మీ, ఐఎమ్ యువర్ ఫుడ్. నీకు జీవం ఇచ్చేవాడిని, నిన్ను అడాప్ట్ చేసుకునేవాడిని, నిన్ను సాదుకునేవాడిని, నిన్ను సంరక్షించేవాడిని, నిన్ను పోషించేవాడిని. కాబట్టి ఆయన ఇచ్చే వాటిని నువ్వు తీసుకోవాలని ఈరోజు నీకు తెలియబడుతుంది. ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగిస్తానండి. ఇది పొజెస్డ్ బై బిలీవర్. ఇస్తున్నప్పుడు నీవు దాన్ని కలిగి ఉండుట. పొజెస్ అంటే కలిగి ఉండుట. ఆ ఇచ్చేదాన్ని నేను కలిగి ఉండాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. ఇట్స్ అ వెరీ సీరియస్ టాపిక్ అండి. వర్స్ ఆర్ అదర్వైజ్, దేవుని యొక్క ఉగ్రత వాని మీద నిలిచియుండును. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు. ఆయన ఇస్తున్నాడు, నువ్వు ఆయనను కలిగి ఉన్నట్టయితే నీకు నిత్య జీవము దొరుకుతుంది. హియర్ వి సీ దట్ ఫాదర్ లవ్స్ హిస్ సన్. హీ గేవ్ హిమ్ ఆల్ పవర్, ఆల్ రూల్, ఆల్ రీజన్ అండ్ ఆల్ సుప్రమసీ, ఆల్ వర్షిప్, ఆల్ సర్వీస్. ఆయనకు అంత అథారిటీ ఇచ్చినట్టు చూస్తున్నాము. ఆయనకి ఏమేమి ఇచ్చాడు? ఆల్ ద పవర్ ఇచ్చాడు, అన్నిటినీ రూల్ చేయడానికి అధికారం ఇచ్చాడు, అన్నిటినీ పరిపాలించడానికి ఆయన చూశాడు. సుప్రమసీ అంటే అధికారం ఇచ్చాడు. ఆ యొక్క వర్షిప్ ఆయనకు చెందేటట్టు చూశాడు. ఆల్ సర్వీసెస్ ఆయనకు బిలాంగింగ్స్ టు హిమ్. అటువంటి కుమారుణ్ణి మన మధ్యలో పెట్టినట్టు మనం చూస్తున్నాము. 4 reasons ఆర్ దేర్. ఎందుకు ఈ కుమారునికే ఇచ్చాడు, నీకు నాకు ఎందుకు ఇవ్వలేదు? చూసినట్టయితే జీసస్ ఈజ్ ఓన్లీ వన్ సన్. ఫస్ట్ రీజన్, ఆయన బిగాటన్ సన్, దట్ అద్వితీయ కుమారుడు. ఇదిగో నా అద్వితీయ కుమారుడు అని అంటున్నాడు. హీ హాజ్ ఓన్లీ వన్ సన్. ఎందుకంటే మానవుని తన రూపంలో తన పోలికల్లో సృష్టించుకున్నాడు, కానీ కుమారుని యొక్క ఆధిక్యత అతనికి ఇవ్వలేదు. కానీ ప్రతిదీ అతనిలో షేర్ చేశాడు. కానీ బిగాటన్, నాకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు అని అంటున్నాడు. జీసస్ ఈజ్ ద ఓన్లీ వన్ సన్. ఫస్ట్ రీజన్ బిగాటన్, అద్వితీయ ఏకైక కుమారుడు. రెండవది విల్లింగ్ టు పార్టేక్ ఆఫ్ ఫ్లెష్ కేమ్ టు ఎర్త్. ఆయన ఆ యొక్క మానవుని యొక్క రూపము దాల్చి శరీర రక్త మాంసాలతో దేవునితో సమానమైన వాడు, దేవుడే. ఆయన ఈ లోకానికి మానవ రూపంలో రానికి అతడు ఇష్టపడ్డాడు. అతడు తండ్రి యొక్క మాట విన్నాడు. మానవుడు ఆల్రెడీ స్పాయిల్డ్, ఆయన వచ్చిన రీతిగా లేడు. అలాంటి శరీరాన్ని ధరించుకొని అలాంటి రక్త మాంసాలతో అతడు ఈ లోకానికి రావాలనుకున్నాడు. ఆయన లోబడ్డాడు. దట్ ఈస్ ద సెకండ్ రీజన్. థర్డ్ రీజన్, హీ హాజ్ గివెన్ హిమ్సెల్ఫ్ టు ఆఫరింగ్ అండ్ సాక్రిఫైస్. తాను ఆ శరీరంతో వచ్చాడు, కానీ ఆ శరీరాన్ని అర్పించుకోనికి ఈజ్ రెడీ. ఈ ఓన్లీ కేమ్ ఫర్ దాట్. అందుకే అతన్ని ఆల్రెడీ అక్కడ అభిషేకించి పంపించాడు. హీ హెస్ బీన్ ఇన్స్ట్రక్టెడ్. ఆయనకు నేర్పబడింది, చెప్పబడింది, నీవు కిందికి పోయిన తర్వాత నువ్వు సిలువలో మరణించవలసిందిగా ఉన్నది. ఫోర్త్లీ, ఇక్కడ చూసినట్టయితే అండ్ టోటలీ ఒబీడియంట్ టు హిస్ ఫాదర్. అది గొప్ప విషయం అండి. టోటలీ హీ వాజ్ ఒబీడియంట్. తాను తండ్రికి సమర్పించుకున్నాడు. తండ్రి యొక్క మాటను జవదాటలేదు. ఆయన చెప్పిన క్రియలే చేశాడు. ఆయన చెప్పిన మాటలే మనకు చెప్పాడు. ఆయన ఏంటో అనేది మనకు తెలిపాడు. అది కూడా సత్యముగా, మంచి క్రియల ద్వారా, మంచి పనుల ద్వారా ఆయన మనకు చెప్పినట్టు మనం చూస్తున్నాం. టోటలీ వాజ్. అందుకే మనము చూసినట్టయితే ఈ కేమ్, ఆయనకు ఒక మంచి అధికారం ఇవ్వబడింది. ఆయనకు మంచి అధికారము. ఎవరైనా నా యొక్క అద్వితీయ కుమారుని యందు విశ్వసించిన ఎడల వాడు రక్షింపబడతాడని
ఆయనకి ఇవ్వబడింది. ఆయన శాశ్వత జీవం పొందాలంటే క్రీస్తును విశ్వసించుట ద్వారానే యూ షుడ్ బిలీవ్ హిమ్. నీకు శాశ్వత జీవితం కావాలి అంటే యూ షుడ్ బిలీవ్ హిమ్, అండ్ బిలీవ్ హిమ్ జీసస్ క్రైస్ట్. యూ విల్ నాట్ పెరిష్ అండ్ యూ విల్ నాట్ బీ అట్ ద wrath ఆఫ్ గాడ్. శాపముతో నీవు ఉండవు. ఆయనను బిలీవ్ చేసినట్టయితే తండ్రి యొక్క శాపము నీ మీద ఉండదు. ప్రియ బిడ్డ, నీవు ఆయనను బిలీవ్ చేయాలి, ఆయనను నమ్మాలి. నమ్ముట ద్వారా యూ విల్ బి, నువ్వు ఆయనను కలిగి ఉండుట ద్వారా మనకు ఆ యొక్క శాపం నుంచి మనం తప్పించుకుంటాము. మరి ఇక్కడ చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్టయితే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషులు అంటే యేసు ప్రభువు దేవుని కుమారుడని, లోక రక్షకుడని, ఆయన అభిషేకించబడ్డని, ఆయన మెస్సయ్య అని నీవు దుర్నీతి చేత ఆయనను అడ్డగించినట్టయితే సమస్త భక్తిహీనత మీద, అది భక్తిహీనతనే. నో ఫియర్ ఆఫ్ గాడ్, ఫియర్ ఆఫ్ గాడ్, భక్తిహీనత మీద, దుర్నీతి మీద, దుర్నీతి, దుష్ప్రవర్తన, ఈ లోకపు అధికారిని లోబడి ఉండుట, దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. గాడ్స్ యొక్క wrath అంటే శాపము అక్కడి నుంచి బయలుదేరుతుందంట నీవు సత్యాన్ని అడ్డగించినట్టయితే. ఇది బిలీవ్ చేయకుండా నువ్వు ఈరోజు ఈ యొక్క వాక్యం వెళ్ళిపోయినట్టయితే అది సమస్తమైన భక్తిహీనత, దుర్నీతి. దేవుని యొక్క కోపము, శాపము పరలోకం నుండి బయలువెడుతుంది. జాగ్రత్త బిడ్డ, నువ్వు ఆల్రెడీ వాచ్ చేస్తున్నావు ఈ యొక్క వాక్యాన్ని. ఏ సింపుల్ వర్డ్స్లలో నేను చెప్తున్నాను. ఐఎమ్ ఓన్లీ ట్రయింగ్ టు ఎంకరేజ్ యూ, మిమ్మల్ని ప్రోత్సహించాలని, దృఢపరచాలని, మిమ్మల్ని గట్టిపరచాలని, మీరు నమ్మాలని, మీరు విశ్వసించాలని, మీ విశ్వాసాన్ని పెంచడానికి నేను ఈ యొక్క వాక్యం చదువు. ఫర్ 4 reasons ఈ యొక్క శాపము ఎందుకు మన మీదికి వస్తుందంటే, మొదటి రీజన్ ఏంటంటే మెన్ డు నాట్ బిలీవ్. మానవుడు దే డోంట్ బిలీవ్. అది మన యొక్క వీక్నెస్, మన యొక్క తప్పు. ఇంత చెప్పబడ్డా కానీ, ఇంత మీకు నేర్పించబడ్డా అని, ఇంత వినిపించినా కానీ, ఎక్కడ ప్రపంచమంతటా వాక్యము చెప్పబడుతుంది. బట్ స్టిల్ అయినను మానవుడు బిలీవ్ చేయడు. రెండవది, మెన్ రిజెక్ట్ ద గాడ్స్ మెర్సీ. దేవుని యొక్క కృపను మానవుడు త్రోసిపుచ్చుతున్నాడు. ఆయన కృపతో వచ్చాడు, విత్ ఫుల్ ఆఫ్ మెర్సీ. ఆయన గుణగణాలు, ఆయన నేచరు నేను చెప్పాను. ఆయన విత్ ఫుల్ ఆఫ్ మెర్సీ ఈ కేమ్, బట్ స్టిల్ యూ రిజెక్ట్ హిమ్. మెన్ ట్రాన్స్గ్రెస్ గాడ్స్ లా. ఆయన యొక్క ఆయన యొక్క ఆజ్ఞలను తప్పి దాటుతున్నారు. మొదటి ఆది మానవుడే దాటాడు ట్రాన్స్గ్రెషన్, ఆజ్ఞను ధిక్కరించుట, దాటుట. అండ్ మెన్ సైన్స్ అండ్ కమ్ షార్ట్ గ్లోరీ ఆఫ్ విల్, గాడ్స్ గ్లోరీ. ఈ విధంగా ఉన్నట్టయితే దేవుని యొక్క మహిమను నువ్వు పొందలేకున్నావు. ఈ 4 రీజన్స్ బట్టి దేవుని యొక్క మహిమను పొందాలంటే దేవుని గుణగణాలు కలిగి ఉండాలి, దేవుని వెంబడించాలి, ఆయనను మొదటిగా విశ్వసించాలి. ఆ యొక్క దొంగ చూడండి, ఆ యొక్క సిలువ వేసినప్పుడు ఒక దొంగ ఆయనను ధిక్కరించాడు, ఒక దొంగ ఆయనను ఒప్పుకున్నాడు, తన తప్పులను ఒప్పుకున్నాడు. నీకు ఒక రాజ్యం ఉంది, నీవు దేవుని కుమారుడవు అని నేను ఒప్పుకుంటున్నానని సింపుల్ యొక్క వాక్యములో ఆయన చెప్పాడు. అలాంటి ఒప్పుకోవడం ద్వారా అతనికి పరలోక రాజ్యము దొరికింది. ఈ భూలోకంలోనికి పంపడం ద్వారా ఎంతో నిజమో, ఆయన మన మీద కోపం కూడా అంతే నిజము. ఈ భూలోకంలోనికి దేవుడు తన కుమారుణ్ణి ఏ విధంగా పంపాడో ఎంత నిజమో
క్రీస్తు వచ్చాడని మన అందరికీ తెలుసు. అది మన ముందు జరిగినది. కింగ్ అలెగ్జాండర్ 400 years బిఫోర్ టు ద క్రైస్ట్. అలెగ్జాండర్ను మనం చదువుతాము హిస్టరీలో. ఆయన దేవుని కంటే, యేసు ప్రభు కంటే 400 ఏళ్ళు ముందు వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు యేసు ప్రభు రాలేదని, వచ్చాడని అనుమానాలు ఎందుకు? వచ్చాడు. అది ఎంత నిజమో దేవుని యొక్క శాపము మన మీద పడుతుందనేది అంతే. ఇలాంటి వారందరికీ మీద పడుతుంది, ప్రతి ఒక్కరి మీద. దాన్ని ఎవరెవరైతే విశ్వసించట్లేదో ప్రతి ఒక్కరి మీద, నీ మీద, నా మీద, ఎవరి మీద కానీ, ఎంత టాప్ నాచ్ కానీ, ఎంత ఎడ్యుకేటెడ్ కానీ, వెల్ క్వాలిఫైడ్ కానీ, వెల్ రిలీజియస్డ్ కానీ, అన్నీ పరిశుద్ధంగా ఉంచుకొని నీవు అన్నీ చేస్తుండవచ్చు. కానీ డూ యూ బిలీవ్? అదొక్కటే. ఆయన రక్షకుడని నువ్వు బిలీవ్ చేసా. ఎవరెవరి మీద పడుతుందో మనం చూడాలంటే ప్రకటనల గ్రంథము 6వ అధ్యాయము 15-19 చూసినట్టయితే, భూరాజులను, గనులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోనూ బండ సందుల్లోనూ దాక్కొని సింహాసీనుడైన ఉన్న వాని యొక్క గొర్రెల పిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చును, దాన్ని తాళజాలని వాడెవడు? మీరు మా మీద పడి ఆ సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. అందరండి, భూరాజులు, గనులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లోనూ బండ సందుల్లోనూ దాక్కొని సింహాసీనుడై ఉన్న వాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత నుంచి వచ్చిన ఆ మహాదినము వచ్చును, అది తాళ జాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆ యొక్క సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఇలాంటి వారందరూ, ప్రతి వారు ఆయన యొక్క ఉగ్రత నుంచి, శాపం నుంచి దాక్కోవాలని గుహల్లో పోయి దాక్కుంటున్నారంట. మళ్ళీ వాళ్ళు ఆ గుహల్లోనికి కూడా అది ఆ యొక్క శాపము వచ్చి వారి మీద పడుతుంటే వారు ఎవరితో చెప్తున్నారు అని పర్వతములతోనూ బండతోనూ చెప్తున్నారు. అవి నిన్ను రక్షిస్తాయా? రక్షించవు. ఈ యేసుక్రీస్తు ఒక్కడే ఆ ఉగ్రత నుంచి రక్షించువాడు. గొర్రెపిల్ల అది సాధుజీవియే, కానీ యూదా గోత్రపు సింహమని గ్రహించుడి. యేసు ప్రభు సాధుజీవియే, కరుణామయుడే, ప్రేమామయుడే, శాంతిపరుడే, కృపామయుడే, ఓర్పు గలవాడే. కానీ ఆయన సమయం వస్తే యూదా గోత్రపు సింహం వలె ఉంటాడు. ఆయన సాధువైన వాడు. మన యొక్క దుర్మార్గపు జీవితం మీద శిక్షించేందుకు దేవుడు ఆయనను నిర్మించాడు. ఆ సమయం వస్తుంది, ఆసన్నమవుతుంది. మీరు బండ సందుల్లోనికి పోండి, పర్వతముల సందుల్లోనికి పోండి, గుహల్లోనికి పోండి, భూగర్భములో ఎక్కడనో ఆ యొక్క రంధ్రాలు చేసుకొని ఉండవచ్చు. అలాంటి వాటి మీద కూడా గనక ఆయన యొక్క శాపం వస్తుంది. కనుక క్రీస్తును రక్షకుడిగా అంగీకరించడము, విశ్వసించడము చాలా ముఖ్యము. ప్రియ బిడ్డ, నీవు చాలా జాగ్రత్తగా దీన్ని గమనించి, గ్రహించి ఆయనను విశ్వసించినట్టయితే నిత్య జీవం అనే వరము నేను కలిగి ఉంటాము. మరి దీని 2వ భాగము, ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి. నెక్స్ట్ వీకు దేవుని చిత్తమైతే మీ ముందుండి నేను వాటిని విడమర్చగలను. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ యొక్క వాక్యం వింటున్న మీరందరూ దీన్ని గ్రహించి జీవించాలని నా యొక్క కోరిక. నాకు కావలసింది డబ్బు కాదండి, కాదు, మీ హృదయము, మీ యొక్క హృదయము, మీ యొక్క ఆత్మలు దేవుని సన్నిధిలోనికి నడిపించగలిగితే ఈ వాక్యం ద్వారా నేనెంతో ధన్యుణ్ణి అవుతాను. మరి మీకు వాక్యము, ప్రార్థన ఏది అవసరమున్నా నాకు ఫోన్ చేయండి. డైలీ వాక్యంలో కూడా నా యొక్క ఫోన్ నంబర్ వస్తుంది ప్రామిసెస్లో. అది తీసుకొని నాతో మాట్లాడవచ్చు. మీకు ఏ విషయమునైనా మీకు కొరతగా ఉన్నట్టయితే నా డబ్బుతో, నా యొక్క
కంప్లీట్ టోటల్లీ నాకు నేను సమకూర్చుకొని మీ మధ్యలోనికి రాగలను, వాక్యము చెప్పగలను. కనుక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, నడిపించునుగాక. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడును తోడు నీడై నడిపించునుగాక. ఆమేన్.